మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీలంకను చిన్నాభిన్నం చేసినటువంటి దిత్వా తుఫాను ప్రస్తుతం ఏపీ, తమిళనాడులో తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. పలు జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అటు గడిచినటువంటి 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏదైతే నదులు, వాగులు, వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా జలమయమని చెప్పుకోవచ్చు. ఈ దిత్వా తుఫాన్ కారణంగా అటు రాయలసీమ, కోస్తాంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీని ప్రభావం కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత కనిపించట్లేదనే చెప్పాలి. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి కొన్ని జిల్లాల్లో ఈ వర్షా ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతిలో చూసుకుంటే గడిచినటువంటి 3 రోజుల పాటు తేలికపాటు వర్షాలు మాత్రమే కురిశాయి. భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రజలంతా కొంత ఉపశమనం పొందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది చెన్నై నుంచి పుడుచ్చేరి వైపు వెళ్తున్నట్టయితే తెలుస్తోంది. ఇవాళ రాత్రికి అది తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అంటే ముందుగానే దిత్వా తుఫాన్ ఇటు ఏపీ వైపు రాగానే అది బలహీన పడినట్టయితే తెలుస్తుంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెయిన్ఫాల్ కంటే కూడా చాలా తక్కువగా నమోదైనట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి అటు తడ, నాయుడుపేట, గూడూరు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టయితే తెలుస్తోంది. దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా దీంతో కొద్ది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం ఉండడంతో దానికి సంబంధించి వచ్చేటువంటి వాహనదారులని టీటీడీ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా తిరుమలలో మాత్రం కొంత వర్షపాతం ఎక్కువగా నమోదైనట్టయితే తెలుస్తోంది. తిరుమల నుంచి కిందకి జాలువారేటువంటి పలు జలపాతాలు అయితే ఇప్పటికే జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే తిరుమలలో వర్షంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా కనిపిస్తోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఇవాళ రేపు అంటే బుధవారం, గురువారం కూడా ఈ ఒక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా అటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి ఈ ఒక్క అలర్ట్ అనేది కొంత అటు జిల్లా యంత్రాంగం నుంచి కావచ్చు, లేకపోతే అటు ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నటువంటి సూచనగా చెప్పచ్చు. నిజంగా రాబోయేటువంటి 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాపైనే ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే అటు తమిళనాడు కావచ్చు, లేకపోతే సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం తిరుపతి జిల్లా కాబట్టి సో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ కూడా వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలోనే రాబోయేటువంటి 2 రోజుల పాటు కూడా తేలిక నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడే చూసాం మనము దిత్వా తుఫాన్కి సంబంధించి కావచ్చు, లేదంటే మొన్న ముందా తుఫాన్కి ఇప్పటికే పలు ప్రాంతాలు పూర్తిగా కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలోనే అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఎక్కడైతే జలమయమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంటుందో అక్కడంతా కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులను కూడా కొంత అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో ఏదైనా రిస్క్ జరిగితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అటు దిత్వా తుఫాను ఎఫెక్ట్ అనేది అంతగా కనిపించలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుతో బలహీన పడిపోయినటువంటి తుఫాను ఏ వైపు దశగా తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే చెన్నై నుండి పుడుచ్చేరి వైపు ఈ యొక్క తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఇంకా ఉండిపోతుందా, లేకపోతే ఇంతటితో వర్షాలు పరిసమాప్తం అవుతుందా అనే విషయాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ యొక్క వర్షా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండకపోవచ్చు అనేటువంటి సూచనలు ఐఎండీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు ప్రజలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు మరింత రాబోయేటువంటి 2 రోజుల పాటు కూడా తీసుకోవాలని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నప్పటికీ ఈ దిత్వా తుఫాన్ అనేది ప్రస్తుతం తిరుపతి జిల్లాకి, అదే రకంగానే చిత్తూరు, అటు తమిళనాడు వైపు ఎక్కువ కూడా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు అధికారుల నుంచి వస్తున్నటువంటి సూచనగా చెప్పచ్చు.